అవును, ఇది నిజం. భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును. భక్తిహీనుడిగా ఉన్న యాకోబు మోసాన్ని నమ్ముకున్నప్పుడు అతని పరిస్థితి ఏమైంది? తాను కట్టుకున్నది, తాను కన్నవారు, ఉన్నవారు, నమ్ముకున్నవారు అందరూ అతనిని మోసం చేశారు. ఏమి విత్తుతామో అదే పంట కథ కోయవలసింది, తినవలసింది. అందుకే యాకోబు యబ్బోకు అనగా పోయిట అనే అర్థమిచ్చే రేవు దగ్గర తనలో ఉన్న మోసాన్నంతా పోసేసి శుభ్రముగా కడిగేసుకుని నూతన హృదయముగా మార్చుకుని ఆ హృదయములో నీతిని విత్తుకుని దేవుడిచ్చే శాశ్వత బహుమానాన్ని పొందుకున్నాడు. కనుక యాకోబు చేసిన విధముగా మనమును చేస్తే శాశ్వతమైన బహుమానమును మనము కూడా సొంతం చేసుకోవచ్చు. ప్రార్థన. తండ్రి, ఆకాశం నుంచి భూమి మీద విత్తబడిన నీతిని మా హృదయంలో కూడా విత్తి మేమును శాశ్వతమైన బహుమానాన్ని పొందుకోగల కృపను చూపమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ మనవిని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.